శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. రాజేశ్వరి జ్యోతిర్వాస్తు కార్యక్రమంలో ఈరోజు తెలుసుకునే ముఖ్యాంశం పూజ చేసేటప్పుడు చేసే మనం పొరపాట్లు. ఎలాంటి పూజలైనా సరే మనం చేసేటప్పుడు ఏం చేస్తామంటే తొందరగా చేయాలి, త్వరగా అయిపోవాలి. ఏంటంటే ఈ కాంక్రీట్ జంగుల్లో మనకున్న పనులకి ప్రతి ఒక్కరు కూడా త్వరగా అయిపోవాలి, త్వరగా కార్యక్రమాన్ని ముగించేసుకోవాలని చెప్పేసి హడావుడిగా పూజలు చేస్తూ ఉంటారు. ప్రధానంగా మీరు పూజ చేయాలనుకున్నప్పుడు ముందు రోజు ఆ పూజకు సంబంధించిన లేదు నిత్యగా పూజలప్పుడు ముందు రోజు ఒకసారి చెక్ చేసుకుని, అంటే పూజకు సంబంధించిన సామాగ్రి ఉన్నాయా లేదా అనేది ఒకసారి ఆ పూజా వస్తువులను ఒకసారి గుర్తించి, అదే ఎంతవరకు మనకు అనుకూలంగా ఉన్నాయని ఒకసారి చెక్ చేసుకుని ఆ పూజా వస్తువులన్నీ సేకరించి సమకూర్చుకుని తెల్లవారుజామున సూర్యోదయం ముందు ఏదైతే పూజ కార్యక్రమం చేస్తామో అది ఎప్పుడు కూడా దిగ్విజయంగా సాగుతుంది. అయితే ఇక్కడ ఏం చేస్తూ ఉంటారంటే చాలామంది పూజా వస్తువుల్ని శుభ్రం చేసుకోకుండా ప్రతిరోజు యథావిధిగా తమకు తోచిన విధంగా చేస్తూ ఉంటారు. తమకు తోచిన విధంగా ఎలా చేసినా సరే ఒకసారి ఒక 2 నిమిషాలు ఒకసారి ఆ పూజా వస్తువుల్ని దీపారాధన కుందరు కానీ హారతపళ్ళెం కానీ ఇలాంటివి ఒకసారి శుభ్రం చేసుకుని పూజ చేసినట్లయితే మీరు చేసే ఎలాంటి పూజ అయినా సరే సత్ఫలితం ఇస్తుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా పూజా సమయంలో ఎంతో కొంత ఆ పూజా స్థలాన్ని శుభ్రం చేసి కనుక పూజ చేయగలిగితే మీరు చేసే ప్రతి పూజ కూడా ఆ భగవంతునికి చేరుతుంది. అలాగే మీకు 100% ఆ పూజా ఫలితం అనేది దక్కుతుంది. ధన్యవాదాలు.